హాయ్ బాయ్స్. అరే ఇంత వెయిట్ ఎట్లా పోస్తాను రా? రావట్లేదా వీడియో బ్రో? నాకు వాళ్ళు ఎలా చేస్తారు లేడీస్ రీల్స్? చాలా కప్పు నమ్ది. హాయ్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నమస్తే నమస్కార. సో ఇప్పుడు GT 650 అండ్ BMW 310 ఆర్ రివ్యూ చేయడానికి బయలుదేరు. దబ్బా ఈరోజు డే 3 అనుకోవచ్చు. సో దట్స్ ది థింగ్. గోప్రో వ్యూలో కొడుకు బాగుంది. ఎండ అయితే సాగకూడుతుంది. నేను వేస్తాను 360 పెట్టు. తెల్లగా ఉంది. దీనిది అయింది. నెక్స్ట్ దాన్ని చేసి తర్వాత బండి వెళ్తూ శాండీ బాయ్ ఈస్ హియర్ వెళ్తూ మాట్లాడదాం. ఓకే, అప్పుడు దాని సీన్ చూద్దాం. ఓకే బాయ్. అరే ఇంత వెయిట్ ఎట్లా పోస్తాను రా? కష్టపడుతున్నాడు గైస్ బండి తీయడానికి. అరే అక్కడి నుంచి ఇక్కడికి సావచ్చు నాకు. మరి అది అసలు వెయిట్ కూడా ఉండదు రా. రైట్ అలా కంప్లీట్ చేసుకుని ఏదో వాటర్ తాగండి. స్కిన్లే లేదు, తలదోని. ఈ ఆంటీ ఎవరో ఉంది. పిస్తా హౌస్లో కాఫీ బాగా ఉంది. కాఫీ కాదు, టీ. జాఫ్రానీ చాయ్ అంట. మందే తారు. నిన్న డెలివరీ తీసుకున్నాం. ఎవరికైనా కావాలని చెప్పండి. ఫుల్ మెడికల్ సర్వీస్. మరి ఎవరికైనా కార్ కావాలని చెప్పండి, గివ్ అవే ఇచ్చేద్దాం. నువ్వు తెలంగాణలో పుట్టినావు బాయ్? మా అన్న తెలంగాణేగా. మరి మామూలుగా ఉండదుగా మొత్తం. అది మొత్తం ఎక్కడ చూసిన బిల్డింగ్లే బాబు. రావట్లేదా? చాలా లాంగ్ ట్రాంక్ ఉంది.
అది నడిపి నాకు హెల్మెట్ వ్యూవే సరిపోవట్లేదు అసలు. ఈడాడు బ్రో నాగపల్లిలో. నాకే ఉంది ఇది ఫిట్టింగ్. పద వేరింగే బ్రో. ఇది వేడెక్కిపోతుందిగా అన్న. నేను కూడా అదే చెప్తారా అన్న. ఇది పట్టుతారా, ఇది పట్టుతాను కూడా. ఏది బెటర్ చెప్పు ఇప్పుడు. మరి మళ్ళీ ఇంజన్ కూడా ఉంది. అది పట్టుకుంటే సావే. ఇక్కడెక్కడ షవర్మా పాయింట్ ఉంటుందిగా. అదే కదరా క్యాంపా అన్న చూడు. ఎక్కడ మెర్సిడీస్ ఎక్కడ? మెర్సిడీస్ రాను మామ, మెక్బీ. మర్క్ అది BMW రీల్స్ చూసినా ఈ మధ్య. BMW. ఇట్స్ BMW. మోటార్ అండ్ వియాక్. వాడు ఏదో చెప్తాడు, అది ఏందో కూడా అర్థం మోటార్ అండ్ వియాక్ తిడుతున్నట్టు ఉంటుంది. జర్మన్ అంతే. అక్క చెప్తుంది, నేను అదే పట్టుకున్నా. అది నిజం కరెక్టే కాదు కూడా తెలియదు. అర్థాలు పైకి లేకపో కూడా. ఇంటెడ్ విండోస్ వేయించారంటే మీకు అర్థం చేసుకోవాలి ఎంత ఆటగాడు. ఇంటెడ్ విండోస్ ఉన్నాయి, బట్ ఆ ఫ్రంట్ విండో మీయోడే. అవును, నిన్న అడిగి అవి లాగ్ అవుతా. ఇలా చేస్తారు లేడీస్ రీల్స్. లిప్స్టిక్ అంతా మొక్క మీద పెట్టి వేసుకుని రీల్స్. అమ్మాయిలు అబ్బాయిలు కూడా అలాగే చేస్తారు. మా అన్న కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ ఎవరిది? పాలు అమ్మినా, పూలు అమ్మినా, కాలేజీలు పెట్టినా, సీట్లు అమ్మినా. లేడీస్ కమ్మాడు. ఏదైతే ఏది బ్రో, కాలేజ్ పెట్టిండు, సీట్లు అమ్మిండు. లేడీస్ కొడేస్తారు ఫిల్టర్లు. ఇలా లోపలికి వెళ్ళిపోతే వచ్చేది మీ అన్న కాలేజ్. వెళ్తే ఆటలు ఆడడానికి లోపలికి వెళ్ళచ్చు. 3 hours later. హాయ్ గాయ్స్, టైం 6:40 23 ఓకే 23rd ఈవినింగ్ 6:40 అయింది. ఇప్పుడు మేమైతే బయలుదేరి రాంపల్లి అయితే వెళ్తాం. అక్కడ శంకుబాయ్ వాళ్ళ హాస్పిటల్ దగ్గర బాక్స్ క్రికెట్ ఆనికి దొంగ. చలో ఫోన్ మాట్లాడు డబ్బులు వేసుకుని వస్తున్నాడు.
360 మౌంట్, నాట్ మౌంట్, ఆడియో అడాప్టర్, మైక్ అడాప్టర్, ఓటీటీకి ఏమంటారు, మైక్ పెట్టచ్చు. అది మ్యాటర్. మైక్ అన్నట్టు వర్డ్ నీ నోటికి రాలే. నైస్ రా. మరి ఏడ్ చేయమంటావు? చలో దీని సంగతి ఏంటి చూద్దాం. ఇప్పుడే వచ్చాం. 6:50 స్టార్ట్ అయితే 8:10 అంత అయింది వచ్చేసరికి. ఇక్కడ బాక్స్ క్రికెట్. సౌండ్ అదే సరే నువ్వు నాకు మాకు ఇప్పుడు ఎవరు నేను మీరు నేను ఇగో టాస్ ఇగో నేను టాస్ మామూలు కాదు. కాదురా అది ప్రసిద్ధ కృష్ణ నేనే ట్రై చేయాలి. 1 బాల్ 12 రన్స్. సరే నీ ఇష్టం. అవుట్ అవుట్ 4 బాల్స్. నెక్స్ట్ మ్యాచ్ పెట్టుకుందాం పో. చలో గట్టి కొడతాడు. తెలియదు. అవును అట్లనే ఆడతాడు మావాడు. సరే రా నెక్స్ట్ నుంచి పెట్టుకుందాం అన్నాడు. ఓరప్పా 5 బాల్స్ అని కదా. లాస్ట్ వికెట్. లాస్ట్ బాల్ అవరప్ప. లాస్ట్ ఇద్దరు బ్యాటింగ్ చేయండి. మీరు ఇద్దరు ఒక మంచి బాగా డిస్ట్రాక్షన్ గా ఉంది మాకు. 6 ఓవర్స్ ఆడుకుంటా. క్రీజ్ లో పెట్టాలి కదా, లేపేస్తే కొడతారు కదా. కొట్టాలి. అది 4 తాకలే. 4 6 ఇంకో 1 more 7. One over 14 to win. NDDR on strike with Reebok bat. Wide. దరిద్రం బాబు. 4 balls 14 కొట్టాలమ్మా. కొట్టావు. షాట్ అఫార్ 6. సందీప్ శర్మ వస్తే సుయాష్ శర్మ నాట్ అవుట్. తెడేజాలా కొడతాడా? ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు, సెకండ్ మ్యాచ్ మేము ఓడిపోయాం. బానే టాస్ చీటింగ్ చేస్తున్నారు. ఇస్రోకి చెప్తా. హెడ్స్ టాస్ చీటింగ్ నాదే బ్యాటింగ్. హెడ్స్ చెప్పాను నేను. హెడ్స్ చెప్పిన అలాగే. బాయ్ దా. చాయ్ చుస్కీ బ్రేక్ షుగర్లెస్ కాఫీ. బాయ్ చార్జ్ అయిపోయి ఉంటుందా? నెక్స్ట్ మ్యాచ్ పెడదామా?
ఫస్ట్ మ్యాచ్ మేము గెలిచాం, సెకండ్ మ్యాచ్ వీళ్ళు గెలిచారు, థర్డ్ మ్యాచ్ 23 to win. 1 hour later. 2 మ్యాచ్లు మేము గెలిచాం, 2 మ్యాచ్లు శంకుబాయి వాళ్ళు గెలిచారు. ఫైనల్ డిసైడర్. దీనికి ఎంత తేది పెట్టే ఫిట్టింగ్ చేసి సెట్ చేయవా వెళ్ళి. ఫైనల్ మ్యాచ్ డిసైడర్, లెట్స్ గో. సరే ఓకే రైట్ వేసుకో. 3 2 1 లెట్స్ గో. 3 2 1. ఇదిగో ఇగో thumbnail కాదు బ్రో, thumbnail కాదు, ఫస్ట్ ప్రివ్యూ ఇది. బేసిక్ గా ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉంటది కదా, ఆ ఫ్యూ సెకండ్స్ ఇది. 10 కొట్టినా ఇల్లు కొట్టలేరు. నైస్ బ్యాటింగ్. అన్నిటికన్నా జూమ్ చేసి చూపించాల్సిన విషయం అక్కడ సిఎస్కే ఆల్వేస్ ఆన్ టాప్ ఆఫ్ ఆర్సీబీ. చూడు అక్కడ చూడు ఏడుస్తాడు. బ్రో మీరు రన్స్ తీయారంట బ్రో. పైకి లేపమంటున్నాడు. లెక్కల్లో వీక్ అబ్బా అదే బ్రో. ఇంకో 6 అవుతుందని నమ్మకంతో నన్న 6 పోతుంది. వద్దు స్కోర్ కావాలి, అవుట్లు కాదు. అయిపోయింది. తర్వాత చూసుకుందాం. అరే సూర్యన్ బాల్ 150 km/h తో వస్తుంది. జాగ్రత్త. అరే అందరు ఇట్లా సర్లే పోనీ. రెడీయా? కప్పు ఈసారి కప్పు అందే పట్రా. ట్రయల్స్ ఏంటి? ట్రయల్స్ లేవు. నువ్వు బౌలింగ్ వేసుకుంటా కూడా మీ తమ్ముడికి తీసుకోపోయి చెప్తున్నారా? తెలుసు ఎందుకు మీరు ఇయ్యలే బౌలింగ్. స్లోగా వేస్తాం, బేసిక్ గా రిస్క్ చేయం. 16 దారి కొడతామైందా? మర్చిపోయినది అది మర్చిపోయిన ఆడు సైలెంట్ ఉన్నాడు, చూసినావా? కొడతాడా? నాయిస్రా. మోర్ 6 runs. ఈసాల కప్పు నమ్ది. అరే అది ఆర్సీబీ వాళ్ళ డైలాగ్ రా. అది ఆర్సీబీ ఆర్సీబీ పరిగెట్టే పోదమే. నువ్వే సురాజ్ బౌలింగ్ 2 to win. అక్కడ ఆడతారా? ఆడాడు పర్లేదు. పట్రా పట్రా. సరేలే. అదే షాట్ ప్రాక్టీస్ చేసా. ఏడా ఇప్పుడే అక్కడ ఊపే కదా బాల్. ఆన్లో ఉంది అది. అనే ఉంది అనుకుంటారా? అనే ఉంది. ఈసాల నమ్దే. ఈసాల కప్పు
2 బైక్ ఉంది సరే అది జీటీ బండి తాళం అంతేగా 3 మెంగల్స్ 2 ఇంటర్వ్యూ రా బయట వేసుకుందాం ఇంటర్వ్యూ చేద్దాం గైస్ ఓడిపోయింది క్యాప్టెన్ ఫస్ట్ మీ టీం ఓడిపోయింది మరి అలాగా ఎందువల్ల ఓడిపోయింది అంటారు కొంతమంది ఉంటారు బ్రో డేవిడ్ అనేటోళ్ళు అవును బ్రో మేము కూడా చూసినాం బ్రో లాస్ట్ మ్యాచ్ ఒకటి చీటింగ్ చేసినాడు 3 ఫీల్డర్లు పెట్టేసుకుని ఆ 4 అది ఫస్ట్ బాల్ అసలు అరే మీరు వికెట్ ముగ్గురు ఫీల్డర్లు పెట్టేసి చీటింగ్ చేసి ఓడిపోయారు అరే మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు ఓడిపోయారు గైస్ ఓడిపోయి మళ్ళీ మాట్లాడుతున్నారు మేము వికెట్ కీపర్ వద్దనుకొని ఫీల్డర్ కింద పెట్టుకున్నాం వికెట్ 28 కొట్టినారు బ్రో కష్టపడి బౌలింగ్ మంచిగా బౌలింగ్ బాగుండడం కాదు ఇగో మా బాయ్ ఫస్ట్ బాల్లో నీకు తమ్నైల్ కంటెంట్ ఫస్ట్ స్టార్టింగ్ కంటెంట్ లేదంటే మాడు కావాలని చెప్పి వికెట్ ఇచ్చిండు మీకు మేము జోకర్ లేకుండా గెలిచినాం ఇద్దరే గెలిచినాం అది కరెక్ట్ చెప్పిన బ్రో బేసిక్గా వీళ్ళు గెలవడానికి రీజన్ నువ్వు వికెట్ వదిలేయడం నువ్వు వికెట్ వదిలేసినావు వాడికి కంటెంట్ ఇవ్వడానికి అంతే కదా కంటెంట్ గురించి మనం ఏమైనా వేస్తాం ఓడిపోయిన అందరూ ఎట్నే చెప్తారు మచ్చా ప్రాణాలు త్యాగం చేస్తాం ఓడిపోయిన అందరూ ఎట్నే మాట్లాడతారు మచ్చా అంతే క్రికెట్ ఇస్ ఫన్ లైఫ్ ఇస్ కంటెంట్ yes సరే కంటెంట్ సరైన కంటెంట్ లీక్ చేస్తాను ఆగండి అందరిది అయితే వీడియో రికార్డ్ చేయకుండా ఓడిపోయాను చెప్పు ఓడిపోయినావుగా ఇంకేంటి నీ అన్న వికెట్ పడకపోతే ఇగో ఇగో ఇది చినిగేదాకా నిన్ను కొట్టేటోడు తెలుసారా సరే కొడితే 6ల మీద 6లు పోయేవాడు ఆ బాయ్ ఏదో నీ మీద ప్రేమతో ఫస్ట్ బాల్కి అవుట్ అయితే ఇట్లా నారా ఆ వెనకాల బాయ్ ఏం చేసినాడు బాయ్ ప్రేమిస్తున్నాడు రా నేనెంత కొట్టిన అడుగు ఉన్నాయిగా ఒకటే నువ్వు అడుగు చెప్తా ఎన్ని కొట్టు ఛాన్స్ ఇవ్వలేరా వాళ్ళు అన్న ఆటలాడుతున్నాడు చూస్తారా ఆటలు